అడుగుట ఏం చేయాలండి? మనము దేవాది దేవునిని అడిగినప్పుడు దేవాది దేవుడు మన జీవితంలో ఊహించలేని గొప్ప కార్యాలు చేయడానికి మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు మనం పరిశీలిస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అది లిమిట్ లేదు, దానికి ఇంత సరిహద్దు, ఇది ఇంతవరకు ప్రేమించాడు అంటానికి వీలు లేదు. ఎంతగా ప్రేమించాడంటే నిన్ను నన్ను కనడానికి, నిన్ను నన్ను ఆత్మీయముగా కొనడానికి దేవాది దేవుడు ఏది వెలగా చెల్లించాడంటే తన సొంత కుమారుని, తన ఏకైక సుతుని ఇదిగో మరి కలవరి శిలువకు అప్పగించడానికి వెనుకంజ వేరేటువంటి దేవాది దేవుడు ఇదిగో మనం యేసు నామములో ఏదైతే ప్రార్థన చేయుచున్నామో ఆ సమస్తమును మనం పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.